వాక్య భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనము 12వ అధ్యాయము దేవుడు అనుగ్రహించే కృపా వరములను గురించి, ఎవరికి ఎలాంటి వరములను దయచేస్తాడో, ఏ వరములు మనం కలిగి ఉండాలో మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ మరి 7వ వచనము నుండి మనము 11 వచనాల వరకు మనం చదువుతున్నాం. 7వ వచనంలో చదివాము, 7వ వచనం చదివాము, 8 చదివాము. దాంట్లో మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే వరములు పైన వ్రాయబడ్డది కదా. మనం ఇందాక మరి పరమగీతంలో చదివాం. మొదటి అధ్యాయంలో నువ్వు ఆభరణముల చేత నీ చెక్కిలను, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది అని అక్కడ మనం చదివాం. దానికి అనుబంధంగా పౌలు గారు రాసినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వాటికి అనుబంధంగా ఏమి వరములు కలిగి ఉండాలి, ఏమి ఆభరణాలు కలిగి ఉండాలి. శారీరకంగా అయితే మనం అన్ని ఆభరణాలు కలిగి ఉంటాం కదా. హారంలు వేసుకుంటాము, నెక్లెస్ పెట్టుకుంటాము, జోడు పెట్టుకుంటాము, ముక్కు పుడక పెట్టుకుంటాము, అన్నీ పెట్టుకుంటాం కదా శారీరకంగా మనం అందంగా ఉండాలని. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమును కూడా కోరుకుంటున్నాడు. సంఘ బిడ్డలు, విశ్వాసులు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు, క్రీస్తులో నడుస్తున్నవారు, యేసయ్యను అంగీకరించిన వారు ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే, మనం అక్కడ చదువుతాం కదా పరమగీతములు మొదటి అధ్యాయం 9వ వచనములో. ప్రియురాల చదువు ఒకసారి గుర్తు చేద్దాం. పరమగీతములో మొదటి అధ్యాయము 9. నా ప్రియురాల ఆభరణములు కింద 10వ వచనం, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది. దానికి రెఫరెన్స్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో మనము ఇవన్నీ నేర్చుకున్నాం. మనం మొట్టమొదటిగా అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. బుద్ధి అనేది ఎవరిస్తారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధిని ఇస్తాడు. అదే తప్పిపోయిన కుమారుడికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తేనే బుద్ధి వచ్చినప్పుడే తన ఇంటికి వచ్చాడని మనము నేర్చుకున్నాం. ఆ విధంగా ఎన్నో సంగతులు, బుద్ధిమంతులైతే పరమునకు పోయే మార్గమును నడుస్తారని కూడా తెలుసుకున్నాం. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తారు? సిద్ధపడి ఉంటారు కదా. సిద్ధపడి పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తారు. బుద్ధి లేని వారు ఏమయ్యారు? విడిచిపెట్టబడ్డారు కదా. దాని గురించి ఎన్నో సంగతులు మనం విన్నాం. తర్వాత బుద్ధి వాక్యం అనే వరము అంటే ఆభరణం మనం ధరించుకోవాలి. అది మనం ధరించుకున్నామా లేదని మనల్ని మనం పరీక్షించుకున్నాము. వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాము. ఆ రీతిగా వాక్యాన్ని మనము, ఆ వరమును, ఆ ఆభరణమును మనం ధరించుకోవాలి. మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యము అంటున్నాడు. ఏంటండి? జ్ఞానవాక్యం గురించి మనం తెలుసుకున్నాం కదా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? తన ఇంటిని కట్టుకుంటుంది. మూఢురాలు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది. అంటే ఇల్లు అంటే సర్వసాధారణంగా ఇల్లు ఎవరు కడతారు? మేస్త్రీలు కడతారు. ఇసుక, సిమెంటు, ఇనుము అవన్నీ వారు శారీరకమైన ఇంటిని వారు కడతారు. కానీ ఆత్మ సంబంధమైన ఇంటిని జ్ఞానము ద్వారా మనం కట్టుకోవాలి. ఆ జ్ఞానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. నేనే జ్ఞానమును, నేనే జ్ఞానాధారమును, జ్ఞానం ఇచ్చివాడని నేనే, జ్ఞానమును సర్వసంపదలు నా యందు గుప్తమై ఉన్నాయని ఆయన చెప్పాడు. జ్ఞానం కావాలంటే, మరి పుస్తక జ్ఞానం కావాలంటే స్కూల్కు వెళ్ళాలి కదా. స్కూల్కి వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేస్తే శారీరకంగా మనము మరి వర్ధిల్లుతాము, లేకపోతే సంపాదించుకుంటాం. ఆత్మజ్ఞానం కావాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండే, పరిశుద్ధాత్ముడు దేవుడిచ్చిందే, దేవుని ద్వారానే నీకు జ్ఞానము వస్తుంది. సొలొమోను గారికి ఎవరిచ్చారు జ్ఞానము? దేవుడు ఇచ్చాడు. ఆయన ఏం కోరుకున్నారు? ఆస్తిని, ఐశ్వర్యం కోరుకున్నాడా? ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాము? మనం ఇంకా చాలా పని చేయాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, చాలా చక్కగా సంపాదించుకోవాలి, అందరికంటే ఎక్కువ బిల్డింగ్లు కట్టుకోవాలి, అందరికంటే ఎక్కువ హై స్థాయిలో ఉండాలి, అందరికంటే ఎక్కువగా నేను ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎలాగా? శారీరకంగా. కానీ అలా ఉండాలి, తప్పేం లేదు, కష్టపడి పని చేసుకోమని చెప్పాడు దేవుడు. కానీ దాని కొరకే పోరాటం కాదు. జ్ఞానము అనేది, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. దానిని మనము పొందుకొనడానికి
ప్రయాసపడాలి. జ్ఞానవంతురాలు వలె మన ఇంటిని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు మన ఇంటిని కట్టుకోవాలి. సహోదరులైన ఎవరైనా సరే ఆత్మ సంబంధమైన ఇంటిని మనము కట్టుకోవాలి. దానిలో మన పిల్లల్ని, మన భర్తను, మన అన్నదమ్ములను, అక్క చెల్లెలను వారు నడిపించేటువంటి స్త్రీలుగా మరి జ్ఞానయుక్తమైనటువంటి జ్ఞానము కలిగిన ఆభరణము ధరించుకొని ముందుకు మనము ప్రయాణము చేయాలి. ఇది నాన్న 9వ వచనంలో అంటున్నాడు, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమను అంటే అక్కడ ఇంకా చాలా ఉన్నాయి కింద. ఇది నాన్న ఒకటే విశ్వాసం గురించి చదివితే బోలెడన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. విశ్వాసము 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 విశ్వాసం. ఇది నాన్న మనమందరం కూడా ఇజ్రాయేలు దేశంలో జన్మించిన, బెత్లెహేములో జన్మించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకం కొరకే జన్మించాడు కదా. సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన మరణించాడు, అందరికీ కూడా రక్షణ అనుగ్రహించాడు. అయితే ఎవరు ప్రభునామంలో విశ్వాసం ఉంచుతారో, ఏమని విశ్వాసం ఉంచాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు కదా, జన్మించారు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు స్వార్థ చేశారు. ఆ స్వార్థలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు కదా చేశారు. అయితే మనమేమని, దేవుని కుమారుడు భూమి మీదకి దిగి వచ్చాడు నా కొరకు నీ కొరకని మనము నమ్మి విశ్వాసం ఉంచి ఆయన యందు మనం ఏం చేయబడ్డాము? ఆయన రక్తంలో కడగబడ్డాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షింపబడు యొక్క నిజ స్వరూపం అంటే కనబడదు. అది విశ్వాసం ఎవరికైనా కనబడుతుందా? ఎవరికి కనబడదు. నిజ స్వరూపం అది. మనము నమ్మినప్పుడు అది నిజ స్వరూపంలోనికి వస్తుంది. హల్లెలూయా. అనేక కార్యాలను మనం చూస్తాం, అద్భుతాలను చూస్తాం, ఆశ్చర్యకార్యాలను చూస్తాం. అదే బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఎన్ని విధాల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూశారో వాటిని అన్నిటిని మనము కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఇది నాన్న మనము ఆత్మ వలన దేవుడు నీకు అనుగ్రహించిన ఆభరణము విశ్వాసము. అసలు విశ్వాసం ద్వారానే ప్రభు దగ్గరకు వచ్చాం కదా. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసమే. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు, నా కొరకు జన్మించారు, సిలువలో మరణించారు, మరి తర్వాత మరి సమాధి నుండి బయటికి వచ్చారు, పునరుద్ధానుడై లేచారు కదా. లేచారా లేదా? లేచారు. 3వ దినములు లేచారు. అనేకులకు కనబడ్డారు. చాలామంది సవాల్ చేస్తున్నారు, ఎవరికి కనబడ్డారు, మీరు చూసారా, మీరు చేశారా అంటే చరిత్ర మాకు చెప్తుంది. జీవము కలిగిన బైబిల్ గ్రంథంలోని మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. దాని ద్వారానే విశ్వసించాం ప్రభువు లేచారని, వస్తారని. అంత మాత్రమే కాదు, చాలామందికి దేవుడు ఆ రోజున కనపడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 500 మందికి, 40 మందికి యెరూషలేము ఎమ్మాయి గ్రామంలో వెళుతున్న వారికి 2 వ్యక్తులకు కూడా కనపడి వారి యొక్క కన్నులను తెరిచాడు ఆయన. ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డది. వాటి ద్వారానే మన విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నాము? కొనసాగిస్తున్నాం. ఈ విశ్వాసము ఇంకా నువ్వు ప్రభు వచ్చారో రాలేదో, లేచారో లేదో, చేస్తారో చెయ్యరో అనేది విశ్వాసం కాదు. విశ్వాసం అనున్నది చాలా శ్రేష్టమైంది. ఎంతమంది ఎన్ని విధాల విశ్వాస కార్యాలను చూశారో ఇది నాన్న కొన్ని విషయాలను మనం చూద్దాం. మత్తయి సువార్తలోకి వస్తే చాలా విషయాలు ఉన్నాయండి. కొన్ని అక్కడక్కడ విషయాలు నేను మీకు తెలియజేస్తాను. విన్న వాక్యాలే, క్రొత్తగా మేము రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బైబిల్లోనింది ఎవరైనా, ఏ సేవకుడైనా, ఏ దైవజనుడైనా, ఏ బిషప్ అయినా, ఏ అపోస్తులైనా ఏ దేనిలో నుండి చెప్తారండి? బైబిల్ గ్రంథంలో. అది విన్నా కూడా అది నూతనంగానే ఉండాలి. ఇదేనా అని కొట్టివేయకూడదు. ఇదేనా, ఈ వాక్యమైనా విన్నాం కదా అని చెప్పేసి మనము దానిని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి. అవి అంట 7 మారులు మూసలో వేసినంత కడిగినంత పవిత్రములంట. బంగారమును ముద్దగా తెచ్చి ఏం చేస్తారు? కొలుములే వేస్తారు, కాలుస్తారు, మస్టు తీసేస్తారు, కరిగిస్తారు. చక్కటి ఆభరణము రావడానికి తనకి ఎంతో పని ఉంటుంది. ఒక ఆభరణము తయారు అవుతుంది. అలాగే మరి దేవుని వాక్యము పవిత్రమైందంట, చాలా శ్రేష్టమైంది, అది చాలా ఉన్నతమైంది. దేవుని వాక్యము ద్వారానే నీవు నేను బ్రతుకుతాం. వింటున్నారా? దేవుని వాక్యము మాట ద్వారానే నీవు నేను బ్రతుకుతాం. కనుక విశ్వాసము ద్వారా కూడా బ్రతుకుతాం. ఈ దినాలలో అంట చాలాసార్లు నేను చెప్తూనే ఉంటాను, 100 మందిలో 10 మందికే విశ్వాసం ఉందంట. 10 మందిలో మనం ఉన్నామా? 1000 మందిలో 100 మందికి ఉంటే 100 మందిలో 10 మందికి ఉందంట. 10 మందిలో 1% ఉండొచ్చు కదా. కనుక విశ్వాసం అనున్నది మన జీవితానికి ఊపిరి లాంటిది.
ఎలాంటిదండి? ఊపిరి లాంటిది. విశ్వాసము లేకుండా నువ్వు ఏ కార్యమును చేయలేవు. ఎంత మనం పెదవులతో ప్రార్థిస్తే దానిని మనం కొనసాగించలేము. విశ్వాసముతోనే మనము ప్రార్థన చేయాలి. విశ్వాసముతోనే వాటిని మనము పొందుకోవాలి. కనుక ఎన్నో అద్భుతాలు ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. అనేకుల కొరకు ప్రభుయేసుక్రీస్తు వారు ఏం చేశారండి? సాక్ష్యం ఇచ్చారు. చూడండి, మత్తయి సువార్త నుండి చూస్తే 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి గురించి మరి ఇది ప్రభుయేసుక్రీస్తు వారే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 8వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసులు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభువారు, యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని అంటున్నాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులోనైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ శతాధిపతి అధికారం కలిగిన వాడు, 100 మంది మీద అధికారం కలిగిన వాడు, సైనికులు ఉన్నారు, ఏ పని చెప్పినా చేస్తారు. ఇప్పుడు ఆయనే వచ్చి ప్రభువుని అడగాల్సిన అక్కర లేదు. ఏమంటున్నాడు? నా దాసుడు, నా పనివాడు ఒకడు బాగులేడయ్యా, స్వస్థపరచు. బాగులేడు, అనారోగ్యంగా ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, అయితే నేను వస్తాను మీ ఇంటికి, స్వస్థపరుస్తాను అని చెబితే ఆయన అంటున్నాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. మన అనేక సందర్భాలలో మనకు అనేక పరిస్థితులు మనకు చుట్టుముట్టినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము కూడా ఈ యొక్క విశ్వాసంలోనికి రావాలి. ఏమంటున్నాడు ఆ శతాధిపతి? అయ్యా, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీ మాట మాత్రము సెలవిమ్ము. హల్లెలూయా. దేవుని మాటలు ఏముందండి? శక్తి ఉంది. ఇది నన్ను నమ్మితే దేవుని మాటలో శక్తి ఉంది. నువ్వు నమ్మి విశ్వసిస్తే దేవుని మాటలో శక్తి ఉందండి. హల్లెలూయా. కనుక చూడండి, ఆయన మనం ఏం కోరుకుంటామంటే, దైవజనుడు వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఒక్క ఫోన్ చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేయి చాలు. కొన్ని సందర్భాలు ఉంటాయి, నేరుగా వచ్చి కలుసుకొని దైవజనుని దగ్గర నిలబడి ప్రార్థించుకునే సందర్భాలు ఉంటాయి. అనానుకూల పరిస్థితులు కూడా ఉంటాయి, రాలేని పరిస్థితులు కూడా ఉంటాయా? ఉండవా? ఉన్నప్పుడు ఆ సందర్భాలలో నీవు ఏం చేయాలి? దైవజనులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. లేకపోతే నీవే ప్రార్థన చేసుకోవచ్చు. ఏసయ్యా, నేను దైవజనునికి దూరంగా ఉన్న, ఊరిలో ఉన్నా, ఇప్పుడు నువ్వు నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు. నువ్వు అనేక విషయాలు, అనేక మంది నువ్వు బాగు చేసావు కదా, స్వస్థపరిచావు కదా, ఇప్పుడు నేను నమ్మి విశ్వసిస్తున్నాను, నువ్వు నన్ను బాగు చేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మనము మా జీవితాలలో కూడా దేవుడు, ఇప్పుడు మేము దైవజనులుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, సేవకులుగా ఉన్నాం. ఏ కార్యాలు జరగకపోతే మేము సేవకులమే కాం కదా, సేవకులం కాం. నేను స్తంభాల గదిలో కూడా చెప్పాను. 2-3 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి తుఫాన్ నగర్లోనే నిండు గర్భిణిగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, తుఫాన్ ప్రతి విషయంలో ప్రతి దానికి నా దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్మాయి నిండు గర్భిణిగా ఉంది, ప్రార్థన చేస్తూనే ఉన్నాం సంఘంలో. కాన్పు దినములు సమీపించినప్పుడు ఆమె హాస్పిటల్ వెళ్ళింది. హాస్పిటల్ వెళ్తే వారు చెప్పారు, నీకు ఆపరేషన్ చేయాలి, బిడ్డ ఎదురుకాళ్ళతో వచ్చాడు, నార్మల్ కాన్పు కాదు, నీవు తప్పకుండా ఆపరేషన్ చేస్తేనే నీ బిడ్డ క్షేమంగా ఉంటాడని చెప్పేసి ఆమెకు వాళ్ళు చెప్పారు. తర్వాత అయితే ఏం చేసిందంటే ఆ యవనస్తురాలు, ఆ రోజు పాస్టర్ గారు లేరు. నేను ముందుకు వెళ్ళి నేనే ప్రార్థన చేయాలో నేనే అనుకోనండి. పాస్టర్ గారు ఉంటేనే నేను లోపల ఉంటే పాస్టర్ గారినే పంపిస్తాను. ఎప్పుడైనా నాకు అది ఇష్టం. నేనే వెళ్ళి నేనే ప్రార్థన చేయాలని నేను ఎప్పుడు అనుకోను. ఆయన లేని పక్షంలోనే నేను ప్రార్థన చేస్తాను, అంతే. ఉన్నా కానీ దైవజనుడు ఏం చేస్తాడో నాతోనే ప్రార్థన చేపిస్తాడు చాలాసార్లు. చేయి అంటాడు, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. ఆయన ఉన్నప్పుడు ఆయనే చేయాలి. మీరు ఇప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చనిపోయిన స్థితిలోనికి వస్తున్న వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? బాగు చేస్తున్నాడు. మనం చూస్తాం కదా, లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమైంది? వాళ్ళ అక్క చెల్లెలు ఏడ్చారు, కానీ ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు.
ప్రభు వచ్చి ఏం చేశాడు? వారు విశ్వాసంతో ఉన్నారు, మా ప్రభు వస్తే మా తమ్ముడిని బ్రతికిస్తాడని. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. ఆయన బయటకు వచ్చాడా? లేదు, వచ్చాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలు ఎన్నో నిజ జీవితంలో ఆయా సందర్భాలలో, ఆయా పట్టణాలలో, ఆయా గ్రామాలలో కూడా ఇక మరణానికి చేరువవుతున్నారు. ఒక దైవజనుడు అయితే యవనస్తుడు దైవజనుడుగా లేడు. యవనస్తుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇక నా పని అయిపోయింది, ఇక నేను చనిపోతాను. ఇప్పటికీ మీరు చూడండి, యూట్యూబ్లో ఏదో పేరుంది అతను. ఒకవైపు ఆయన క్యాన్సర్ వచ్చి సన్నగా ఎంట్రుకలను ఊడిపోయి సన్నగా ఎముకలు దట్టంగా ఉన్నాడు. ఆయన తల్లి ఇద్దరు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నారు. ఆ క్యాన్సర్ నుండి దేవుడు విడిపించాడు. ఈ రోజున సేవ చేస్తున్నాడు ఆ యొక్క దాసుడు. హల్లెలూయా. ఇవన్నీ ఎన్నో సాక్ష్యాలండి, ఎన్నో సాక్ష్యాలు దేవుడు బైబిల్ గ్రంథంలో నుండి కాక నిజ జీవితంలో నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? కార్యాలను చేసి. ఇది నీ దేవుడు నా దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడం కోసము ఇది నా విశ్వాసం అనేటువంటి వాక్యాన్ని ఇది నీతో నాతో మాట్లాడుతాం. మనం ఏం చేస్తామంటే సమస్యలు రాగానే, శోధనలు రాగానే, ఇబ్బందులు రాగానే, కలవరము రాగానే ఏం చేస్తాము? విశ్వాసంలో నుండి తొలగిపోతూ ఉంటాం. అలా కాదు. ఇది ఇక్కడ ఈ శతాధిపతి ఎంత మంచివాడో కదా. ఇలా ఉండాలి ఎవరైనా సరే, నాయకులు కానీ, యజమానులు కానీ, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ ఇంతగా ప్రేమించేవారు ఉంటే ఎంత బాగుంటుంది కదా. శతాధిపతి అధికారే, తన పనివాడు బాగలేకపోతే ఆయనకేం పని? వాడే చూపించుకుంటాడు, హాస్పిటల్ వెళ్ళి వాడే తెచ్చుకుంటాడు, ఏమన్నా చేసుకుంటాడు అన్నాడా? చాలా మంచి మనసు కలిగిన వాడే కనుక ప్రభువారు ఈయనను మెచ్చుకుంటున్నాడండి. ఆయన విశ్వాసము చూసి ఏమంటున్నాడో తెలుసా? ఇంతటి విశ్వాసము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. చూసారా ఏంటంట? ఇంతటి విశ్వాసం. ఆయన చాలా విశ్వాసం కలిగిన శతాధిపతిగా ఆ రోజే కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత వ్రాయబడిన మాటలు ఇవన్నీ. శిష్యులందరూ ఏవి చూచారో, ఏవి విన్నారో, ఏది తాకారో, ఏది నడిచారో శిష్యులందరూ రాశారు. ఇక్కడ ఒకడు అంటాడు, పనికి మాలినోడు అంటాడు, ఇదంతా తాగుబోతులు రాశారంట. మరి వారు రామాయణము భారతం అంతా తాగుబోతులు రాశారా? యేసు ప్రభు వారు మాటలు చెప్తూ ఉంటే శిష్యులు ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్రాశారంటుంటే తాగుబోతులు రాశారంట. అడుక్కుతునేటువంటి వాడు పనికి మాలినోడు. బైబిల్ను విమర్శించే శక్తి వాడికి లేదు, కానీ వాడు విమర్శిస్తున్నాడు. ఒక్క రోజున వాడు మొత్తబడ్డాడంటే దేనికి కూడా పనికిరాడు, దేనికి కూడా పనికిరాదు. చాలామంది మొన్న వారంలో నేను దేవుని వాక్యాన్ని ఇట్లా చూస్తూ ఉంటే ఒక అతను మరి ఏం పనో తెలియరండి, మంచి చెప్తున్నా, నీతి చెప్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి నీతిని అందించాడు, ప్రేమను అందించాడు, క్షమను అందించాడు, శత్రువును ప్రేమించమన్నాడు. అంతేగాని దొంగతనం చేయమన్నాడా, రవిడీజం చేయమన్నాడా, లేకపోతే ఇంటిని దోచుకోమన్నాడా, వ్యభిచారం చేయమన్నాడా? ఏం చేశాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఏం చెప్పాడని ప్రభువును ఒప్పుకోవట్లేదు ప్రజలు. మంచి ఎవరికి కూడా నచ్చదు, సత్యము ఎవరికి కూడా నచ్చదు. ఒకటి ఇట్లాగే ఇటులో చూపిస్తున్నారు ఆ టీవీలో, ఒకటి ఇట్లాగే దేవుని యేసు ప్రభు వారిని ఏదో స్టేజి మీద మాట్లాడుతూ తిడుతూ ఉన్నాడు. భయంకరంగా తిడుతూ ఉంటే ఆ తిట్టే సమయంలో ఇంకా తిట్టాలనుకుంటే అక్కడ గొంతురాల. హల్లెలూయా. ఇంకా తిట్టాలనుకుంటున్నాడు కానీ వాడికి పెదాలు మాత్రమే కదులుతున్నాయి కానీ గొంతు మాత్రం బయటికి రాల. దేవుడు చేస్తాడు తలంచుకుంటే. దేవుడు ఊరుకుంటున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఎవడేం తిట్టినా, ఎవడేం మాట్లాడినా, ఎవడేమంటున్నా కూడా సహిస్తున్నాడు. కాబట్టే దేవుడు పనికిరాని వాడని, ఆ 3 మొక్కులు పీక్కోలేడని, శిలువ మీద దిగిరాలేదని ఎన్ని విధాల హింసిస్తున్నారండి ప్రభువారిని. క్రైస్తవుల యొక్క హృదయాలు మండుతున్నాయి, బాధపడుతున్నారు. ఆయన క్రైస్తవులు జగడమాడేవారు, కొట్లాడేవారు, ర్యాలీలు చేసేవారు, లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టేవారు కాదు కాబట్టే మౌనంగా ఉన్నారు. దేవుని ప్రేమను బట్టి చూడండి, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ఎందరో విమర్శిస్తూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి తెలుసుకున్న వారు ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడలేరు. నిన్న చూస్తే అతను ఇంకా తిట్టాలనుకుంటున్నాడు, ఇంకా అరవాలనుకుంటున్నాడు, కానీ ఆ గొంతు అక్కడే మూగబోయింది. ఏదైనా తలంచుకుంటే దేవుడి దినాన ఏదైనా చేయగలడు, కాకపోతే క్షమాపణ పంచిపెడుతూ ఉన్నాడు. ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకా నా ప్రేమను గ్రహిస్తారేమో, నా సిలువను చూస్తారేమోనని అందరినీ ఉపేక్షిస్తున్నాడు దేవుడు. అందుకని చాతగని వాడిగా చాలామంది ఎంచుతున్నారు. కానీ చూడండి, ఇక్కడ ప్రభువే తన నోటి నుండి
తన యొక్క స్వంతగా ఈ శతాధిపతి కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం నేను కనుగొనలేదు అంటున్నాడు. కింద అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీవు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతడు దాసుడు స్వస్థత పొందెను. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యమండి. ఇంకా అక్కడే ఉండి ఉంటాడు శతాధిపతి, ప్రభుతో ఉండే ఉంటాడు. ఎవరైనా పనివాడు వచ్చి చెప్పుంటాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు, ప్రభుతో మాట్లాడుతున్నావు, అక్కడ నీ దాసుడు బాగుపడ్డాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాటలో ఏముందండి? శక్తి ఉంది. ఎంత చెప్పుకున్నా, ఎన్ని విధాల వర్ణించినా అనే శక్తిని ఇంకా మరి గ్రహించలేని వారుగానే ఉంటాము. గ్రహిస్తే గొప్ప కార్యాలు మనము చూస్తాం. శతాధిపతి గారి యొక్క విశ్వాసం ఇది నీకు నాకు కావాలి, అవసరము. విశ్వాసం ఉంటేనే నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు. కనుక చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో చూస్తే ఆ రీతిగానే 20వ వచనంలో చాలా విషయాలు ఉన్నాయండి. అక్కడ ఎప్పుడు చదువుకునేటువంటి మాటే అది. మత్తయి సువార్త 9:20. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రములు చెంగు ముట్టెను. యేసు వెనకకి తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో ఆ యేసు ఆ అధికారి ఇంటికి వచ్చెను. చూడండి, ఇక్కడ 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, శరీరంలో అనారోగ్యము దాగి ఉంది, తిన్నదంతా రక్తం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది, బలహీన స్థితిలో ఉంది. ఎవరు కూడా అయితే ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె అక్కడ ఏ స్థలానికి వెళ్ళకుండా ఉంటుందా? అనారోగ్యం వస్తే వెళ్ళే ఉంటుంది కదా. ఆ రోజుల్లో ఏ హాస్పిటల్ వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎన్ని సంవత్సరాలు తిరిగిందో. కానీ ఎన్ని సంవత్సరాలు అయిందంటండి? 12 సంవత్సరాలైనా కూడా ఆమె బాగుపడలేదు. ఆమె బాగుపడలేని స్థితిలో ఉండి, అయితే అందరూ చెప్పుకుంటూ ఉన్నారు, ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నారు, జన సమూహములందరూ ఆయనను వెంబడిస్తున్నారని విన్నటువంటి ఆమె ఏం చేసిందంటే, జన సమూహం అంతా గుంపులు గుంపులుగా ఉన్నారు అక్కడ. ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ 1000 మంది ఉంటారండి. అదేందో, హల్లెలూయా. 1000 మంది ఉంటారు. ప్రభు చెప్పుకున్నారు, శాస్త్రులు పరిచయాలు చెప్పుకున్నారు. ఒక వాక్యంలో ఉంటుంది, ఇదేంటయ్యా లోకమే ఆయన వెంబడి వెళ్ళిపోతుందండి, ఆశ్చర్యపడ్డారండి. అది దేవుని ఒక ప్రయారిటీ, ప్రత్యేకత. హల్లెలూయా. యేసు ప్రభు అంటే చాలా ప్రత్యేకత. ఆయన మాటలలో ప్రత్యేకత, ఆయన చూపులలో ప్రత్యేకత, ఆయన నడవడిలో ప్రత్యేకత. హల్లెలూయా. ఆయన చేస్తున్న కార్యాలలో ప్రత్యేకత ఉంది కనుక ఆయన అంటాడు అక్కడ ఒక రోజు ఒక వాక్యంలో, మత్తయి సువార్తలో ఎక్కడ ఉంది, లోకమే ఆయన వెంట వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటున్నారు. అవును, ఇది అన్యులు అనబడిన వారు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రజలైనా కూడా దేవుని మాట ఒక్కసారి వారు హృదయంలోనికి పని చేసింది పరిశుద్ధాత్మ ద్వారా అంటే వారు యేసు ప్రభువుని నమ్మాల్సిందే. హల్లెలూయా. చాలామంది సాక్ష్యాలు ఇదే చెప్తారు, మేము హాస్పిటల్లో ఉన్నాము, పలానా సహోదరుడు లేదా పలానా సహోదరి క్రిస్టియన్ మా పక్కన ఉంది, అమ్మ మీకు అనారోగ్యం ఉందా, మీరు యేసయ్యని నమ్ముకోండి బాగు చేస్తారు అని చెప్తారు వాళ్ళు. ఏది చెప్పినా కూడా మీరు ఎలా బాగుపడ్డారండి, ఎలా మీరు ఈ స్థితిలోకి వచ్చారంటే పలానా వాళ్ళు మాకు చెప్పారు. ఇది మన పరిస్థితి. మనం ఏం చేస్తామంటే ప్రేమిస్తాం. వారు అనారోగ్యంగా ఉంటే, అయ్యో వీళ్ళు బాగుపడితే బాగుండు, వీళ్ళు స్వస్థత పొందితే బాగుండు అని మనం ఆరాటపడుతూ ఉంటాం. కాబట్టి ఎవరికైనా దేవుని వాక్యాన్ని, దేవుని మనం ఏం చేస్తాము, పరిచయం చేస్తాం. ఈమె కూడా ఎన్ని సంవత్సరాలు ప్రియా సహోదరుడు, ఎన్ని సంవత్సరాలైనా ఒకానొక రోజున దేవుడు ఏం చేస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. స్వస్థత కార్యమైన ఆ సమస్య అయినా, ఏ పరిస్థితులైనా సరి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈమెను చూడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆమె భయపడుతుంది. మనం పాత నిబంధనలు చూస్తే వారు బహిష్ఠైన వారు ఎవరు బయటికి రాకూడదు, ముట్టకూడదు, కడగా ఉండాలి. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్న వారైతే, ఆ శాస్త్రుల పరిచయాలకు తెలియదు కాబట్టి ఆమెను వెళ్ళగొట్టలేదు. తెలిస్తే మాత్రం అసలు ఊర్లోనికి రానియరు ఆమెను. ఇంత ఈన స్థితిలో, ఇంత అపవిత్ర స్థితిలో ఉండి నువ్వు వస్తావా బయటికి అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆమె భయపడి ఆ గుంపులోనికి వచ్చి ఏం చేసిందండి, ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది.
ఆమె వస్త్రపు చెంగు ఎంతమందిని నెట్టుకుంటూ వెళ్ళి 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 విశ్వాసంతో ఈ దినాన నేను స్వస్థత పొందవలసిందే, ఈ దేవుని ద్వారా నేను స్వస్థత పొందుతాను అనుకొని ఆమె ఏం చేసింది? ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రము చెంగును మాత్రమే ముట్టింది. ఇది నాన్న, ఆయన వస్త్రపు చెంగు కంటే ఆయన మాట మన మధ్యలో ఉంది, వాక్యమే రూపంలో ఆయనే మన మధ్యలో ఉన్నాడు. ఆయనను మనం పిలిస్తే ఆయన మనం పలుకుతాడు. హల్లెలూయా. అది నా వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత పరచబడింది. శతాధిపతి యొక్క దాసుడు మాట ద్వారా స్వస్థత పరచబడ్డాడు. మాట ద్వారా దేవుడు ఎన్నో చేశాడు కదా. దేవుడు సృష్టినే చేశాడు మాట ద్వారా. సృష్టి అంతటిని కూడా కేవలం తన నోటి మాట ద్వారానే సృజించాడు. దాన్ని ఏదైనా కూడా ఆయన చేయగలుగుతాడు. గనక మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఈ 12 సంవత్సరాలు బాధపడి బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే ఆమె స్వస్థత పొందింది. ఆమె స్వస్థత పొంది ఆమె సీక్రెట్గా వెళ్ళడం దేవునికి ఇష్టం లేక ఆమెను సాక్ష్యంగా నిలబెట్టాలని దేవుడు ఏం చేశాడంటే, ఎవరు నా వస్త్రమును ముట్టారు, నా ప్రభావం నాలో నుండి వెళ్ళింది. ఆయనకు తెలుసు ఎవరు నన్ను, ఆయనకు తెలీదా? తెలుసు కదా, ఎవరెక్కడ ఉంటున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎక్కడ నడుస్తున్నారు, ఎలా వెళుతున్నారు, ఎవరెక్కడికి వస్తున్నారు, ఏ మనసుతో వస్తున్నారో. అదే యూదా ఇస్కరియోతు గురించి కూడా చెప్పాడు. మీలో ఒకడు సాతానుడు, వాడు నన్ను అప్పగిస్తాడు, నేనా 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 అని అందరూ అన్నారు. కానీ అతని దగ్గరకు వచ్చేసరికి నువ్వు అన్నట్టే. అంటే ఆయన హృదయము మరి ప్రభువారు ఆయనను ఎన్నడూ వద్దు వెళ్ళిపో అనలేదు, కానీ ఆయనను అలానే ఉండనిచ్చాడు. ఆయనను మరణానికి అప్పగించే వరకు ఆయనను అక్కడే ఉంచాడు. అంటే ఆయన గురించి తెలుసు, ఆయన స్వభావము తెలుసు, ఆయన బుద్ధి తెలుసు, ఆయన తనని ఎందుకు వెంబడిస్తున్నాడో కూడా ఆయనకు తెలుసు, ఆయన గురించి ఎన్ని ప్రవచనాలు చెప్పారో కూడా ప్రభువారికి తెలుసు. కనుక ఇదిగో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఆయనకు తెలుసు, వస్తుందని తెలుసు, నిలబడ్డదని తెలుసు, నన్ను ముట్టుకుంటుందని తెలుసు, బాగుపడిద్దని తెలుసు. కానీ ఆమె గురించి మరేం చేయాలి? సాక్ష్యం చెప్పబడాలి. కనుక ఆయన అంటున్నాడు, నా ప్రభావము వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు అంటున్నారు, చూడండి, నేను ఆయన వస్త్రము మాత్రమే నేను ముట్టుకుంటే బాగుపడుతున్నాను అంటున్నాను. ఇది నాన్న, నువ్వు కూడా నేను ఆయన నామములో ప్రార్థన చేస్తే మాత్రమే బాగుపడతానని నువ్వు అనుకుంటే తప్పకుండా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. నిజమేనండి, నిజమే. చాలాసార్లు మా జీవితాలలో కూడా చాలాసార్లు ఎన్నో అద్భుతాలు మేము చూస్తూనే ఉన్నాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు. మొన్న రీసెంట్గా పోయిన వారంలో మరి మాకు సాక్ష్యం చెప్పడానికి మా సాతానుడు కలిగిస్తాడు, మేము సాక్ష్యం చెప్తాం. అది సంధ్యకు మిడ్ నైట్లో అస్సలు బాగాలేదు. నెల రోజులంతా జలుబు, దగ్గు, జ్వరం. ఆమె ఏం చేసిద్దంటే మాత్రలు వేసుకోదు. నేను వేసుకోను, దేవుడు బాగు చేయాలి, నేను ఉపవాసం ఉంటున్నా కదా, దేవుడు బాగు చేయాలంటది. ఎన్ని తెచ్చిన అటే పెట్టిద్ది, వాళ్ళు నాన్న తిడతాడు, నేను వ్యాధి చేయడానికి ప్రయత్నం చేస్తే వేసుకోదు. అయితే ఒక రోజు నా నైట్లో బాగా ఇదంతా ఇంతగా ఉబ్బిపోయింది, ఇదంతా ఇంత వాసిపోయింది, ఇదంతా ఇలా వాసిపోయి లేచి గొంతంతా నొప్పిగా ఉందంట, మింగడానికి కూడా రావట్లేదంట. మమ్మీ ఏంటి నాకు ఇలా వచ్చింది, ఏమైంది అని చెప్పేసి కరోనా టైంలో కూడా భాష గారు కరోనా వస్తే ఆమె కూడా కరోనా వచ్చింది. శ్వాస ఆడలేదు, మాట్లాడలేదు, అసలు ఎంత కాలు చేతులు వణికినాయి మాకు కరోనా టైంలో. ఇంకా మాట్లాడలేకపోతుంది, నాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్పేసి చాలా భయపడ్డది. ఆ రోజున కూడా ప్రార్థన చేసాం అంతే, అంతకు మందులేమే ఇలా దేవుడే బాగు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ వాసింది మొత్తం ఇక్కడ ఉబ్బిపోతుంది. నేనేననుకుంటున్నా ఇంతకుముందు థైరాయిడ్ ఉందని చెప్పాడు డాక్టర్ గారు, మళ్ళీ థైరాయిడ్ వచ్చినట్టుంది అన్నాడు. అసలు థైరాయిడ్ గురించి వచ్చింది, మందులు వేసుకోమన్నాడు, వేసుకుంది, మరలా ఆపేసి దేవా ఇది నువ్వు తీసివేయాలి, నేను మందులు వేసుకోను అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే థైరాయిడ్ రాకుండానే చేశాడు దేవుడు. హల్లెలూయా. థైరాయిడ్ లేదు, మళ్ళీ వెళ్ళి మేము పరీక్ష కూడా చేశాం. అలాగే దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అయితే పోయిన వారంలో కూడా ఫస్ట్ వారానికి ముందు ఇదంతా వాసిపోయి ఇంట్లో బాధపడుతూ ఉంది. నైట్లో మిడ్ నైట్లో వచ్చింది. ఏదైనా సరే మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, మనం ఎవరిని సంప్రదించకూడదు. దేవుడు పెడతాడో సైతాన్ పెట్టిదో తెలియదు, కానీ సైతాను పెట్టింది మామూలుగా అయితే సైతానే శోధన కలిగిస్తుంది. దేవుడు బాగా చేయడానికి సిద్ధంగా ఉంటాడని దానికి తెలియదు పాపం. వీళ్ళ దగ్గర ఉన్నాడు దేవుడు, వీళ్ళతో ఉంటాడని దానికి తెలియదు పాపం. తెలిసి కూడా నటించింది సైతాన్. చాలాసార్లు మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. అయితే ఇంక నేనేం చేశాను, సరే మేము ఏదైనా మా పాష గారి దగ్గరికే వెళ్తాం, నాకు ఏమైనా పిల్లలకి ఏమైనా. కానీ పాష గారు హాల్లో పడుకున్నారు. ఇక సంధ్యను తీసుకుని వెళ్ళి చాలా బాధపడుతుంది అంటుంది, ఏమైందో తెలియదు, ఇదంతా ఉబ్బిపోయింది చూడండి అని చెప్పేసి ఆయన లేచి ప్రార్థన చేశాడు. తెల్లారికల్లా వాపంతా తగ్గిపోయింది. దేవుడు బాగు చేయలేదా? చేస్తాడు కదా. దేవుని మాట, దేవుని నామము ఉచ్చరిస్తే చాలు
ఏమైపోతాయి? సాతాను శక్తులు గడగడలాడి వెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు లేదా వాపు, బాగుంది ఆరోగ్యం అంతా. ఇదంతా ఇంత లాభం, అయ్యో థైరాయిడ్ ఏంది ఈ రూపంలో వచ్చిందని భయపడ్డాం మేము. తర్వాత భయపడకుండా మరల ప్రార్థన చేశారు దైవజనులు, స్వస్థపరచబడ్డది. హల్లెలూయా. చూడండి సహోదరి కూడా, నమ్మిక మాత్రం, విశ్వాసం. ఈ దినాన నువ్వు ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టావేమో, విశ్వాసాన్ని నువ్వు అవిశ్వాసంగా చేసుకుంటున్నావేమో. శిష్యులు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, అయా మేము దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఏంటంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీరు దయ్యమును వెళ్ళగొడతారని చెప్తారు. తర్వాత శిష్యులు వచ్చి, అయా మేము కార్యాలు చేయలేకపోతున్నాము, మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అని కూడా అడిగారండి. ఇది నాన్న అడుగుతున్నామా మనం? అయా విశ్వాసం అవసరమయ్యా, విశ్వాసం లేకుండా నేను ఏ కార్యాలు చేయలేనయ్యా, ప్రతిదినం నాకు విశ్వాసము దయచేయి. విశ్వాసము విశ్వాసం విశ్వాసముతోనే దేని కార్యములైన మనము చేయగలుగుతాం. కనుక ఇక్కడ 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమైందండి? స్వస్థత పొందింది. ఇది నన్ను ప్రార్థన పరులుగా ఉన్నామా? ప్రార్థన విశ్వాసం ఉంది, కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ముమ్మారు ప్రార్థన చేయాలి. నీకున్న సమస్యలను బట్టి ముమ్మారు, 7 మార్లు, 10 మార్లు ఎక్కడ నిలుచున్నా ప్రభుని అడుగుతూ ఉండాలి, ప్రభుకు విజ్ఞాపన చేస్తూ ఉండాలి, ఉపవాసం ఉండాలి, ఉపవాసంతో కన్నీళ్లు విడవాలి. నువ్వేమి చేయకుండా విశ్వాసం ముందులే చాలు కాదు, ఏసైనా అడగాలి కదా. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ తనకు బాగులేదని చెప్పేసి ప్రభువారి దగ్గరికి రాకుండా ఉందా? వచ్చింది ప్రయాసతో, ఎంతో దూరం నుండి వచ్చింది. ఆమె అనారోగ్యం పరిస్థితులు కదలేని స్థితిలో ఉంది, కానీ ఆ పరిస్థితులన్నిటినీ తట్టుకుంటూ ఓర్చుకుంటూ ప్రభువారి దగ్గరికి వచ్చింది. ఇది నా ప్రార్థన అవసరం అండి. విశ్వాసం ఎలా ఊపిరో ప్రార్థన కూడా నీ జీవితానికి ఊపిరి లాంటిది. విశ్వాసము, ప్రార్థన ఉంటేనే ఎన్ని కార్యాలైనా మనము కూడా చూస్తాం. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే అక్కడ ప్రభువారు చేసిన గొప్ప కార్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పాను. చూడండి 21లో అంటాడు, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను కూడా చెప్పలేదు. చూడండి ఏమంటాడో కింద. మనమైతే పారిపోతాం, నువ్వే నా దేవుడు, నేను వెళ్ళి ఇంకే దేవత నాకు పూజ చేస్తాం, ఏ దేవుని నన్ను నమ్ముకుంటాం అని పారిపోతామేమో. కానీ ఆమె విశ్వాసం ఎంత గొప్పదండి. ఆ మాట అంటుంటే మౌనంగా ఇంకా ప్రభువారు ఆమె వైపు చూస్తూ ఉన్నాడు, గ్రహిస్తూ ఉన్నాడు. ఆమె ఆలోచనలో ఆమెలో ఎంత విశ్వాసం ఉందో కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. చూడండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించు గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. ప్రభు చూడు చెప్పకనే చెప్తున్నాడు, అమ్మ నేను నీ కొరకు రాలేదు, నేను ఇశ్రాయేలుల కొరకు వచ్చాను, ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి, వారిని మాత్రమే బాగు చేయడానికి వచ్చానని ఆమెకు చెప్పకుండానే చెప్తున్నాడు. ఆమె కూడా అర్థమైనట్టుంది. అయినను ఆమె వచ్చి, ఆమె వెళ్ళిపో అనకుండానే ఆ మాట చెప్పాడు, నేను ఇశ్రాయేలుల కొరకు వచ్చాను కాబట్టి నేను వాళ్ళనే బాగు చేస్తాను, నేను బాగు చేయను, వెళ్ళిపో అన్నాడు అన్నట్టుగానే చెబితే ఆమె ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకుండా, అవమానంగా ఫీల్ అవ్వకుండా ఆమె వచ్చేటప్పుడు అంట ఏం చేస్తుందంటే కేకలు వేస్తుందంట, దావీదు కుమారుడా ఎంత దూరంలో ఉన్నాడో కేకలు వేసుకుంటూ 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 ఆయన దగ్గరికి వచ్చింది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మాట్లాడినప్పుడు, అమ్మా నేను ఇశ్రాయేలు కొరకే వచ్చానని చెప్పినప్పుడు, అప్పుడు అంటుంది ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి కొరకు వచ్చానని చెప్పినప్పుడు, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. హల్లెలూయా. ఎంతటి తగ్గింపండి, ఎంతటి విశ్వాసం అండి. ప్రభువా నువ్వు కార్యాలు చేస్తావయ్యా, నువ్వు అందరి కోసం వచ్చావని తెలుసు, కానానీయుల కొరకే కాదు, నేను రాలేదని చెప్పడం కాదు, నువ్వు ఇశ్రాయేలు కొరకు వచ్చేవాడని చెప్తున్నావు, కానీ నువ్వు ఎవరి కొరకైనా నువ్వు వచ్చావు, ఎవరి విషయంలోనే కార్యం చేస్తావు అని విశ్వాసంతో వచ్చింది. కాబట్టి ఆయన ఏమన్నాడు, మరలా 2 మాటలు చెప్పాడు, నేను ఇశ్రాయేలు కొరకు వచ్చానన్నాడు, ఆ తర్వాత కుక్క పిల్లలకు నేను ఆహారం పెట్టను అన్నాడు. కుక్కలతో పోల్చాడు, ఆమెను కుక్క పిల్లలతో పోల్చాడు. అయినప్పటికీ కూడా అవమానంగా ఫీల్ అవ్వకుండా
సిగ్గుగా ఫీల్ అవ్వకుండా ఏం చేసిందండి, పర్వాలేదు ప్రభువా, కుక్క పిల్లలకు యజమానులు ఏం చేస్తారు, మిగిలినంతా తీసుకెళ్ళి వాటికి వేస్తారు. యజమానులైనప్పటికీ కూడా మిగిలిన దానిని కుక్క పిల్లలకు వేసినట్టుగా, ఇదిగో నేను అలాగే వచ్చానయ్యా, నన్ను ఒక కుక్క పిల్ల అనుకోనాయన, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు ప్రభువారు ఆమె యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా అంటుంది, నేను కుక్క పిల్లనే, ఆ బల్ల మీద పడేటువంటి ఆహారం ఏ రీతిగా కుక్క పిల్లలకు యజమానులు వేస్తారు, ఇదిగో నీ పిల్లలకు చేసే కార్యాలలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ స్వజనుల కొరకే వచ్చావేమో, ఒక్కసారి నన్ను, నా కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆమె అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. చూడండి, ఆమె ఎంత తగ్గించు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా, ప్రభువును విడిచిపెట్టలేని స్థితిలో ఇంకా అక్కడే నిలబడిన వ్యక్తిగా ఉంది. ఇదేనా నీకు దేవుడు కార్యాలు చేయకపోతే నువ్వేం చేస్తున్నావు అంటే, జ్వరం బాగవట్లేదు, ఇంకా ఏమేమో బాగవట్లేదు, యేసుప్రభు వారికి శాత కాదు, నేను వెళ్ళి తాయెత్తు కట్టించుకొని వస్తాను అనుకుంటున్నావు. చాలామంది అదే చేస్తున్నారు. ఎంత చెప్పినా తాయెత్తులు, మంత్రాలు, తంత్రాలు ఇక్కడికి వెళ్ళలేకుండా ఉండలేకపోతున్నారు. అలా వెళ్ళితే దేవుడు కార్యాలు చెయ్యడు. అలాంటి కార్యాలు నువ్వు చేసావనుకో, దేవుడు నిన్ను పట్టించుకోడు, విడిచిపెట్టేస్తాడు. 2 పడవల మీద ఎందుకు? ఏదైతే అది దేవునిలోనికి రా, ఏదైతే అది ప్రభువులోనికి రా, ఏదైతే అది లోకంలో ఉండు, సరే ఆ దేవతలను, ఆ దేవులను, ఆ వాటి వైపే తిరుగు. కానీ ఎందుకు 2 పడవల మీద కాళ్ళు? ఒకసారి ప్రభు దగ్గరకు వస్తారు, మరల లోకంలోనికి వెళ్ళిపోతారు. పిల్లోడికి బాగాలేదనుకో ఏం చేస్తారు, పాష గారు తెలియకుండా ఎక్కడో అంతరం కట్టుకుంటారు. ఇది దేవునికి ఇష్టం లేదు అసలు. సోదె చెప్పటం కానీ, చిల్లంగితనం కానీ, యంత్రాలు, తంత్రాలు అసలు ఇష్టం లేనిదే ప్రభువుకి. అలా చేస్తే దేవుడు కార్యాలు చేయడండి పరిపూర్ణంగా. ఇప్పుడు చూసాం కదా, వారేమన్నా అక్కడికి వెళ్ళొచ్చి అక్కడక్కడ తిరిగి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చారా? నేరుగా ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభువే బాగు చేస్తాడు, ప్రభువే విడిపిస్తాడని వచ్చాడు కనుక వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? బాగుపడ్డారు. శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. 12 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 12 సంవత్సరాలు ఎవ్వరూ ఆమెను బాగు చేయలేదు. కానీ ఎవరు బాగు చేశారండి? ప్రభువారే బాగు చేశారు. ఇక్కడ చూడు, కానాను స్త్రీ అయినప్పటికీ కూడా ప్రభువారు నేను చెయ్యను అని చెప్పినప్పటికీ కూడా ఆమె అక్కడే నిలబడ్డది. ప్రభు నువ్వు చేయాల్సిందే, ఇది నువ్వు కూడా చెప్పాలి, ప్రభు నువ్వు చేయాల్సిందే, నువ్వు చేయకపోతే నిన్ను వదిలిపెట్టను. కొంచెం కార్యాలు జరగకపోతే, కొంచెం స్వస్థత రాకపోతే, సమస్యలకు విడుదల రాకపోతే ఎక్కడెక్కడో వెళ్ళి ప్రయత్నం చేసి మరలా దేవుని దగ్గరికి వస్తారు. అలా కాదు, ఉంటే నువ్వు దేవునిలో ఉండు, కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇగో ఈమె లాంటి విశ్వాసం, కానాను స్త్రీ లాంటి విశ్వాసం మనకుందా? దేవా అయ్యా, నువ్వు అందరికి చేస్తున్నావు, మరి నాకెందుకు చేయలేని ప్రశ్న వస్తుందా లేదా? మన ఎదుట ఎవరైనా సాక్ష్యం చెప్పారంటే వాళ్ళకి చేస్తున్నావు, మరి నాకెందుకు చేయవు అనుకుంటాము. కానీ ప్రభుని ఎందుకు అడగం? నాకెందుకు చేయవు ప్రభు, నన్ను కూడా రక్షించావు కదా, నా కొరకు కూడా ప్రాణం పెట్టావు కదా, నన్ను విడిపించావు కదా, నేను నీ బిడ్డను కదా, నీ సొత్తుగా చేసావు కదా అని చెప్పేసి నువ్వు అడగాలి పొద్దుగూకులు ప్రభువారిని. ప్రభువారు తప్పకుండా నీ మాటను, నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. కానాను స్త్రీని ఆయన ఎంత వద్దన్నా ఆమె అక్కడే నిలబడ్డది. నేను నీకు చెయ్యను అని చెప్పకుండానే చెప్పాడు. ఆమె అక్కడే నిలబడ్డది. కుక్కతో పోల్చినా కూడా, కుక్క పిల్లలతో పోల్చినా కూడా అక్కడే నిలబడి బ్రతిమలాడుకొని మరి ప్రభువారి యొక్క శక్తి ద్వారా తన కుమార్తెకు దయ్యం పట్టి ఉండగా ఆ ద్వయం నుండి ఏం చేయబడ్డది? విడుదల పొందింది. కనుక ఇది మనం ఎలా ఉన్నాము ప్రియ సహోదరి సోదర? ఏదో వస్తున్నాం ఇక్కడి వరకే విశ్వాసం ఉందా? కుటుంబంలో విశ్వాసంతో మనం వెళుతున్నామా? ఇశ్రాయేలీలంట ఎర్ర సముద్రాన్ని 2గా చీలిస్తే అక్కడ ఉంటుంది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భక్తుల యొక్క లిస్ట్ అంతా ఉంటుంది, విశ్వాస వీరుల యొక్క జాబితా. ఇశ్రాయేలీల కొరకు ఎర్ర సముద్రం వారు ఐగుప్తును దాటి మరి ఎర్ర సముద్రం దాటి అవతలకు వెళ్ళాలంటే మరి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇంకా ఆ మార్గం గుండా వెళ్ళాలి. మోషే గారు కర్ర ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. వాళ్ళందరూ ఆ సముద్రము ఘోష వింటూ ఉన్నారు. సముద్రం ఎలా ఉంటుంది కదా, మనం చూస్తే భయంకరంగా ఉంటుంది. అసలు భయంకరమైన శబ్దంతో ఘోషిస్తూ ఉంటుంది అది సముద్రం. అలాంటి సందర్భాలలో వీళ్ళంట విశ్వాసము చేత ఆ నడి సముద్రంలో నడిచి వెళ్ళారంట. హల్లెలూయా.
ఇది దేవుడు చేసిన గొప్ప కార్యము మా కొరకు. ఈ సముద్రమును రెండుగా చీల్చాడు, పొడి నేలగా మార్చాడు. ఈ నీళ్లకు ఆ నీళ్లకు భయపడము మేము అని చెప్పేసి వాడు నరి సముద్రంలో విశ్వాసంతో బయటికి వెళ్ళిపోయారంట. కనుక ఈ దినాన మనం ఎలా ఉన్నాం? విశ్వాసం మనకుందా? ఏ కార్యాలైనా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటే నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి పాస్టర్ గారు అరగంట అయిందా? 1:10కి ఇచ్చారా? మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడ యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, క్షమించబడి ఉన్నవని పక్షవాయు కలిగిన వారితో చెప్పాను. మొదటి నుంచి చదివితే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనక వాకిట అయినను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చారు. ఆ కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో ఒక ఇంటిలో ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. చాలామంది వాక్యాన్ని వింటూ ఉన్నారు, చాలామంది స్వస్థత కొరకు వచ్చారు. అయితే ఆ సమయంలో ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఏం చేశారంటే 4 మోసుకొని వచ్చారు ఆ ఇంటికాడికి. ప్రభు స్వస్థపరుస్తారు, పక్షవాతం నుండి విడిపిస్తారు అని చెప్పేసి ఒక 4 పిల్లలు ఒక మంచి పాట పాడతారండి స్నేహం గురించి. అదే 4 మోసుకొని వచ్చారని ఆ పాట భలే ఉంటుంది. భలే భలే బాగుందలే ఆ 4 యొక్క విశ్వాసం అని. 4 ఆ ఇంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు తెలియదు కానీ 4 కూడా వ్యక్తిని, నడవలేని వ్యక్తిని విశ్వాసముతో మోసుకొని వచ్చారు. అతను కాదు, మోసుకొని వచ్చిన విశ్వాసాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ ఇంటిలో స్థలం లేదు లోపలికి వెళ్ళాలంటే. అతను నడవలేడు, ఆ మంచముతోనే అక్కడికి వెళ్ళాలి, స్థలం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? రిటర్న్ వెళ్ళిపోవాలా? కాదు, వెళ్ళం. వాళ్ళు ఏం చేశారంటే మరి అది డాబా ఉందేమో, మాంతం ఆ ఇంటిపైకి ఎక్కారు వాళ్ళు 4. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోకుండా ఇంటిపైకి ఎక్కి ఆ పెంకులు తీసి ఆ మంచమును ప్రభువారు ఎక్కడ వాక్యం చెప్తున్నారు ఆ ఇంటిలో అక్కడ దించారండి. హల్లెలూయా. వారి విశ్వాసం ఎంత గొప్పదండి. వాళ్ళు ప్రయాసపడ్డారు, పైకెక్కారు, ఆ మంచముతో సహా యొక్క రోగిని ప్రభువారి ముంగిట దించేశారు. ఆ వ్యక్తి బాగుపడాలని వారు కోరుకున్నారు. ఒకవేళ ఆ ఇంటివారో వాళ్ళ అన్నదమ్ములో లేకపోతే స్నేహితులనే చెప్తుంది వాక్యం. ఒక స్నేహితులనే చెప్తుంది అక్కడ వాక్యము. స్నేహితులు ఎంత మంచి స్నేహితులండి చూడండి. కొందరు పక్షవాయు గల మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని వారందరూ చూడండి ఏమన్నారు? మరి బాగు చేయమంటే పాపములు అంటే 2 చేస్తాడు ప్రభు. అక్కడ 2 కార్యాలు జరిగాయి. పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచాడు, పాపములు కూడా వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా. నేరుగా బాప్తిసం ఏం లేకుండా క్షమించబడ్డాడు ఆయన. ప్రభు నోటి మాట ద్వారా క్షమించబడ్డారు. ఎంత అదృష్టవంతులు. చాలామందితో అలానే చెప్పాడు ప్రభు. అనారోగ్యంతో వచ్చిన వారిలో నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు మరలా పాపములు చెయ్యకు అని చెప్పాడు. పరిశుద్ధులుగా జీవించండి అని చెప్పాడు. అవును, మరి మనము ప్రభు పరిశుద్ధులుగా మార్చబడిన మనము మన రోగాలు పోవాలంటే కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా కూడా ఉండాలి. పాపాలు చేసేటువంటి వారంగా, లోకంలోనే తిరిగేటువంటి వారంగా, మన ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వారంగా ఉంటూ ఏదైనా అనారోగ్యం వస్తే దేవుడా దేవుడా అనేవారిగా ఉండకూడదు. అవకాశమును బట్టి దేవుణ్ణి వాడుకునేవారిగా ఉండకూడదు. ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకునేవారిగా ఉండాలి, ఎప్పుడు ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. కానీ అవకాశాన్ని బట్టి సమస్యలు ఉన్నాయి, శోధన ఉంది, బాధ ఉంది, అనారోగ్యం ఉంది, వీటి కొరకు మనం ప్రభువు వెంబడించకూడదు. యథార్థంగా అయ్యా నువ్వు నా కొరకు మరణించావు, నేను కూడా నీ కొరకు జీవిస్తా, నీ కొరకు నేను బ్రతుకుతా, మరణమైన, కష్టమైన, శ్రమలైన, ఏ పరిస్థితులైనా నేను నీ కొరకు బ్రతుకుతా అంటే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కనుక ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఆ మనిషి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, ఎక్కడైనా సరే ఒక క్రైస్తవుడు మాత్రమే ఇతరులకు దేవుని పరిచయం చేయగలుగుతాడు. ఈ దినాన నీ పక్కనున్న వారికి, నీతో ఉన్న వారికి, నువ్వు పనిచేస్తున్న వారికి నువ్వేం చేయాలి? యేసయ్యను పరిచయము చేయాలి. వారికి అనారోగ్యం ఉన్నా కూడా నా దేవుడు బాగు చేస్తాడని చెప్పాలి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏం చేసింది?
సోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, నయమాను వెళితే అక్కడికి, నా యజమానుడు అక్కడికి వెళితే స్వస్థత పొందుతాడు అనే సాక్ష్యం ఇవ్వగలిగింది. హల్లెలూయా. ఒక విశ్వాసిగా ఇది నువ్వు అనేకులకు యేసే గురించి, ఆయన శక్తిని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తే నీ జీవితమే చాలు కదా, నీలో జరిగిన కార్యాలే చాలు. అయ్యా నన్ను దేవుడు స్వస్థపరిచాడమ్మా, అయ్యా నన్ను నా దేవుడు స్వస్థపరిచాడు, మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడని నువ్వు సాక్ష్యం ఇస్తే, ఇదిగో ఈ నలుగురు ఈ వ్యక్తిని స్నేహితులు మోసుకుని వచ్చారు, ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఇది నిన్ను కూడా మెచ్చుకుంటాడు. నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నావు, వారికి కూడా నీ దేవునికి మాటలు చెప్తున్నావు, నీ విశ్వాసాన్ని కనపరుస్తున్నావు, సడలని విశ్వాసము చేత, కృంగిపోని విశ్వాసం చేత అని ఉన్నావు కనుక నిన్ను అనేకులకు ఏం చేస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆ నలుగురిని దేవుడు మెచ్చుకున్నాడు, వీరి యొక్క విశ్వాసము గొప్పది అని చెప్పాడు కనుక గొప్ప విశ్వాసులుగా అనేకులకు మనం పొందుతున్న ఆదరణ, మనం పొందుతున్న సమాధానము, మనం పొందుతున్న స్వస్థత ఇతరులకు అనేకులకు కూడా మనము చెప్పాలి. ఇతరులకు అనేకులకు కూడా చెబితే వారు కూడా దేవుని సన్నిధానంలో స్వస్థత పొందుతారు. ఇందాక కూడా చెప్పాను కదా, అపోస్తుల యొక్క శిష్యులు అందరూ వచ్చి ప్రభువారి దగ్గరకు వచ్చి మా విశ్వాసమును ఏం చేయమన్నారు, వృద్ధి చేయమన్నారు. లోకస్వార్త 17:5 చూస్తే అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా మేము విశ్వాసం లేని వారికి అయిపోతామేమో, మా విశ్వాసాన్ని మీరేం చేయాలి, వృద్ధి చేయి. చదవండి. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అవునండి, నిజంగా అలాంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆవగింజంత ఆవగింజ ఎంత ఉంది, ఎవరికన్నా చిన్నగా ఉంటుంది, అంత విశ్వాసం ఉండమంటున్నాడు దేవుడు. కానీ ఇంకా మనకు అంతకంటే ఎక్కువ విశ్వాసం కూడా, విశ్వాసం నుండి అధిక విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి మనం వస్తే దేవుడు ఏ కార్యమైనా చేయడానికైనా సిద్ధంగా. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ కంబలి చెట్టు ఏంటి, ఇప్పుడు మనం ఎరుకో గోడలు చూస్తాం కదండి, ఎరుకో గోడలు చూస్తాం కదా మనం. వాళ్ళు ఆ ఎరుకో పట్టణమును జయించడానికి వారు ఆ పట్టణమును జయించి ఇంకో పట్టణానికి వెళ్ళాలి. కానాను వెళ్ళే దారిలో పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే వాళ్ళకు అడ్డం వస్తున్న ప్రతి పట్టణమును వారు జయించాలి. ఎరుకో ఒక పట్టణం వారికి మరి అడ్డంగా ఉంటే మరి ఏం చేశారండి వాళ్ళు, దేవుడు చెప్పాడు 7 మార్లు ఆ కోట గోడను చుట్టూ మీరు తిరగండి. 7 దినాలు తిరిగారు, 7వ రోజు దాని చుట్టూ 7 మార్లు తిరిగారు, బూరలు ఊదారు, పాటలు పాడారు, స్తుతించారు. ఏం చేయబడ్డదంటే ఆ కోట గోడలు అవన్నీ కూడా కూల్చబడ్డాయి విశ్వాసము చేత. దేవుడు ఏది చెప్పాడో దానిని వారు ఏం చేశారండి, విశ్వాసంతో జరిగించారు. కోట గోడలన్నీ కూడా కూల్చబడ్డాయి. అక్కడ మనము చూస్తున్నాం. మనం చూస్తే ఇంకా ఎన్నో అక్కడే ఆ వేగుల వారు వచ్చినప్పుడు అక్కడ రాహాబ్ అనే వేసి ఏం చేస్తుందండి, ఆమె వారిని దాచిపెట్టి, మీ దేవుడు చాలా గొప్ప దేవుడయ్యా, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మీ కొరకు మన్నాను కురిపించాడు, మీ దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఈ యొక్క పట్టణము మీకు ఇస్తాడు తప్పకుండా, కనుక మీరు వచ్చినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని విశ్వాసముతో అడిగినప్పుడు, ఆమె విశ్వాసము ద్వారా ఆ ఎరుకో కోట కోడలు కాల్చివేయబడినప్పుడు రాహాబును వారు జ్ఞాపకం చేసుకుని తనను తన ఇంటి వారందరిని కూడా ఏం చేశారు, రక్షించారు. ఆమె విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, వీళ్ళు దేవుని పిల్లలు, ఈ పట్టణమును వారు జయిస్తారు, ఇది కాల్చివేయబడుతుంది కనుక వారి దేవుడు నన్ను రక్షిస్తాడు అని ఆమె విశ్వాసముతో ఆ మాట చెప్పినప్పుడు, ఆ యొక్క అగ్ని చేత కాల్చివేయబడినప్పుడు ఆ పట్టణం ఏమైందండి, ఆ పట్టణం కాల్చివేయబడినప్పుడు ఈ యొక్క దాసురాలు రాహాబు గారు తాను తన కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు. విశ్వాసము, గొప్ప విశ్వాసము చేత అనేక కార్యాలు వారు చేశారు. కనుక మన విశ్వాసం ఎలా ఉందో, మనం ఎలా ఉన్నామో, విశ్వాసాన్ని అడుగుతున్నామా, శిష్యులు అడిగినట్టు ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అని అడుగుతున్నామా? కొన్ని మాటలను చూద్దాము. హెబ్రీ పత్రికలోనికి వస్తే 2-3 వచనాలు చదివి ముగించేస్తాను. చాలా ఉన్నాయి అక్కడ, 2-3 వచనాలే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. అవును, మన పితరులందరూ కూడా ఏబేలు మొదలుకొని అపోస్తుల వరకు కూడా వారు దేని మీద ఆధారపడ్డారండి, విశ్వాసం మీద ఆధారపడ్డారు. గొప్ప కార్యాలు చూశారు.
అయితే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు ఎలా సృష్టించబడ్డాయండి? దేవుని మాట చేతనే సృష్టించబడ్డాయి. మనుష్యుడు సృష్టి అంతా కూడా దేవుని మాట చేతనే సృష్టించబడ్డదని మనం ఈ వాక్యం ద్వారా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టుకోకూడదు. అందును బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థముల చేత నిర్మించబడలేదు. సృష్టి అనేది పదార్థముల చేత వారు వచ్చి కట్టలేదు. చెట్లు చేమలన్నీ వాళ్ళు మొలిపించారా? లేదు. దేవుడే వాటిని నోటి మాట ద్వారా చేశారు. కనుక కట్టబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నామంటున్నాడు. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. హల్లెలూయా. అవును, వారిద్దరికీ తల్లిదండ్రులు అవ్వ ఆదములు చెప్పారు, మా అవిధేయత ద్వారా మేము బయటికి వచ్చాము, తినవద్దన్న పండు తిన్నాము, భ్రష్టులమైపోయాము, దేవుని మహిమలో నుండి దిగిపోయాము, కొట్టివేయబడ్డాము, దేవునికి దూరపరచబడ్డాము, స్నేహితులుగా ఉండవలసిన వారము, ప్రతిరోజు ఆయనతో మాట్లాడాల్సినటువంటి వారము, ఒక పండు విషయంలో ఆయన తినొద్ద పండు తిని మేము అజ్ఞానులుగా పాపాన్ని తెచ్చిపెట్టుకున్నాము, దేవునికి దూరపరచబడ్డాము, శరీరకులుగా మార్చబడ్డాము. కనుక ఇదిగో మీరు మాకు దేవుడిచ్చినటువంటి బిడ్డలు గనక, ఇదిగో దేవునికి మీరు మిమ్మల్ని దేవుడు అంగీకరించాలంటే, మీ ప్రార్థన వినాలంటే మీరు బలిపీఠము కట్టి దేవునికి మీరు బలులు అర్పించాలని దేవుని బిడ్డలు ఆయన ఆదామవ్వలు వారికి నేర్పిస్తే, కయ్యూను మరి ఏబేలు ఏం చేశారు? బలిపీఠమును కట్టి వారు బలులు అర్పించారు. కానీ శ్రేష్టమైనటువంటి బలి ఎవరు అర్పించారండి? ఏబేలు అర్పించాడు. కయ్యూనుకు మనసులో సాతానును జొరబడి ఏం చేశాడు? సరి అయిన విధానంలో బలిని అర్పించడానికి ఇష్టపడలేదు. కూరగాయలు పండించేవాడు, అన్నీ ఉన్నాయి అక్కడ. శ్రేష్టమైన కూరగాయలు ఉంటే పుచ్చినవి కుళ్ళిపోయినవి అన్నీ తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. ఒకవేళ మరి తండ్రి బియ్యమే తెచ్చాడు అనుకో, వాటిలో పనికి మాలినయే తీసుకొచ్చి అర్పించాడు. అంటే శ్రేష్టమైన బలిని కయ్యూను గారు అర్పించలేకపోయాడు. కానీ ఏబేలు మాత్రం తన తల్లిదండ్రులు చెప్పిన మాటను మనసులో భద్రపరుచుకొని విశ్వాసము చేత మంచి శ్రేష్టమైన గొర్రెను, బలిసిన కొవ్విన గొర్రెను దేవునికి అర్పించి ఆ బలి అంగీకరించే విధముగా ఆయన బలిని అర్పించాడు. అందుకని ఆయన చనిపోయినా కూడా ఇది నన్ను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుడు అతన్ని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. ఎలాంటి సాక్ష్యం పొందాడండి ఏబేలు గారు? నీతిమంతుడు. అతడు మృతి పొందియో ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నారు ఈ రోజున. అంటే ఏంటి? ఏబేలులాగా మనము స్వచ్ఛమైన నిర్మలమైన హృదయముతో దేవునికి ఏదైనా మనం అర్పించాలనుకుంటే యథార్థంగా మనము సమర్పించాలి. యథార్థంగా, సంతోషంగా, విలువైనది, శ్రేష్టమైనది, దేవునికి ఉపయోగపడేది మనం సమర్పించాలి. కానీ ఈ రోజుల సంఘాలలో ఎలా ఉన్నారు అంటే, ఒక 100 రూపాయలు 200 ఉన్నాయంటే 200 100 నోట్లు ఉన్నాయనుకో, చినిగిపోయిన నోటే వేస్తున్నారు చర్చిలో చాలామంది. నిజంగా మేము ఒకరోజు ఈసారి వచ్చినప్పుడు తీసుకొని చూపిస్తాం మీకు. 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఒక కవర్లో వేసి పెట్టాం మేము. దేవునికి ఇవ్వాల్సింది ఎలా ఇస్తున్నారండి? యథార్థంగా, సంతోషంగా, మంచిది ఇవ్వట్లా. 10 మంచి నోటు దాచిపెట్టుకుంటున్నారు, చినిగిపోయిన నోటు వేస్తున్నారు. 10 రూపాయలు మంచి నోటు దాచిపెట్టుకుంటున్నారు, చినిగిపోయిన నోటు వేస్తున్నారు. ఇది అంగీకరిస్తాడా దేవుడు? కయ్యూనును అంగీకరించలేదండి. మనకు చరిత్ర చెప్తుంది. చరిత్రలో దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థంగా, భయముతో, భక్తితో దేవునికి మనము అర్పణలు అర్పించాలి. మనం ఏది మొక్కుకున్నామో దానిని తీసుకొని రావాలి దేవుని సన్నిధిలోనికి. దేవునికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దానిని యథార్థంగా, స్వచ్ఛముగా, నిర్మలమైన మనసుతో దేవునికి ఇచ్చినట్లయితే, ఏబేలు గారు చనిపోయిన కూడా ఇది నాన్న మాట్లాడుతున్నాడు, విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గనక ఇది నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎలా ఉన్నాం? విశ్వాసం ద్వారా ఉన్నత కార్యాలు చూస్తున్నావా? ఇంకా విశ్వాసం లేకుండా అదే స్థితిలో ఉన్నావా? విశ్వాసం ద్వారా కార్యాలు చూడకుండా, స్వస్థత కార్యాలు, గొప్ప కార్యాలు చూడకుండా అదే స్థితిలో ఉన్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నీలో విశ్వాసము లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ అబ్రహాం గారి గురించి తెలుసు, శారమ్మ గారి గురించి తెలుసు, ఆనోకు గారి గురించి, వీళ్ళందరూ విశ్వాసంతోనే బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డారు. ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పౌలు అన్నారు, నేను నా విశ్వాసమును కాపాడుకుంటున్నా. ఇది నా సహోదరి సహోదరుడా, విశ్వాసం కాపాడుకోకపోతే సాతానుడు నీ విశ్వాసమును నిర్వీర్యం చేస్తాడు, నీ విశ్వాసమును లేకుండా చేస్తాడు. విశ్వాసము లేకుండా నిన్ను అనేక విధాల శోధిస్తాడు. కనుక గట్టి విశ్వాసముతో, దృఢమైన విశ్వాసంతో నీవు ఉండాలి అని అంటున్నాడు. 18:8 లోక సువార్తలు అంటున్నాడు,
అంట ప్రభువారికి నమ్మకం లేదంట. భూమి మీద విశ్వాసం ఉండుట కనుగొందునా అంటున్నాడు. కనుగొందునా అని ప్రశ్న వేస్తున్నాడు లోకాసువార్త 18:8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఉమ్. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొన. అక్కడ ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ప్రతిరోజు వస్తున్న ఒక విధవరాలికి న్యాయం తీర్చాడు. ఒక మంచి ఉపమానం చెప్పాడు ప్రభు. ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడే, కానీ ప్రతిరోజు ఆమె దగ్గరకు వస్తున్నందుకు ఏమనుకున్నాడు మనసులో, పాపం ఈ విధవరాలు ప్రతిరోజు నా దగ్గరకు వస్తుంది, ఈమెకు న్యాయం అన్యాయస్తుడే కానీ భూమి మీద న్యాయం తీర్చాలనుకున్నాడు. అంతకంటే గొప్పవాడు కాదని దేవుడు? నువ్వు ప్రతిరోజు ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడా? ఆ విధవరాలకు సాయం చేసిన ఆ యొక్క న్యాయాధిపతి కంటే శ్రేష్ఠుడైన దేవుడు కదా నువ్వు నమ్ముకున్న దేవుడు. నీకు న్యాయం చేస్తాడు. ప్రతిరోజు నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు ఎప్పటికీ కూడా వృధా కాదు. కనుక ఈ ప్రభువు వారు సంశయిస్తున్నాడు, భూమి మీద విశ్వాసము మనుషులలో కనుగొందున అంటున్నాడు. కనుక విశ్వాసమును మనలో చాలా సమృద్ధిగా ఉండాలి, చాలా సమృద్ధిగా. నమ్మకము, విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత అనేక విషయాలు మనలో మిళితమై ఉంటాయి. కనుక అన్నిటికంటే శ్రేష్టమైనది విశ్వాసం. కనుక దానిని మనము కొనసాగించడానికి సిద్ధంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, ఇదే మనతో మాట్లాడుతున్నాడు, అనేక సంగతులు మాట్లాడి ఆయన ఇంకొక మాట అంటున్నాడు చూడండి. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఇది దేవుడు నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు చేశాడో కూడా తెలియజేశాడు కదా. విశ్వాసం ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో కూడా మనం చూసాం. ఇంకా నీకు విశ్వాసం ఉందా? విశ్వాసాన్ని విడిచిపెట్టావా? పౌలు క్వశ్చన్ వేస్తున్నాడు. ఏదో నాన్న విశ్వాసం ఉందా నీకు? అసలు నిన్ను నువ్వు పరీక్షించుకో. అయ్యా నేను నీ కార్యాలు నమ్ముతున్నానా? నువ్వు చేస్తున్నావని నేను విశ్వసిస్తున్నానా? లేకపోతే విశ్వాసాన్ని విడిచిపెట్టానా? విశ్వాసాన్ని వదిలేశానా? అల్ప విశ్వాసం వచ్చిందా? అవిశ్వాసం వచ్చిందా? ఎలా ఉన్నాను అని పౌలు గారు అంటున్నారు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి అని. భ్రష్టులు కాని ఎడలా. హల్లెలూయా. చూసారా ఎంత మంచి మాట చెప్తున్నారు. మీరు విశ్వాసులు అయితే మీరు ఇప్పుడు మీలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు, మనలో యేసయ్య ఉంటాడంట. ఎవరు నమ్మి విశ్వసిస్తారు ఆయన మీలోనికి వస్తానన్నాడు కదా, మీలో ఉంటాన్నాడు. ఆయన మనలో ఉంటే మనకు కొదవేంటి? ఏది అడిగినా దేవుడు ఆయన ఇస్తాడు. ఏది ఎప్పుడు స్వస్థత చేయాలన్నా అప్పుడు కార్యాలు చేస్తాడు. కనుక ఇది నాన్న పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు. ఓ కొరింథీయులారా, మీకు విశ్వాసం ఉందా లేదా విడిచిపెట్టారా? ఇది నాన్న మనతో కూడా మాట్లాడుతున్నారు. మీకు విశ్వాసం ఉందా? ఎందుకు మీరు కార్యాలు చూడలేకపోతున్నారు? ఎందుకు మీరు సమస్యలకు పరిష్కారం పొందలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రార్థన విడిచిపెట్టారు, విశ్వాసం విడిచిపెట్టారు? ఒకసారి మనల్ని మనం ఇది నాన్న దేవుని సన్నిధానంలో పరీక్షించుకొని దేవుని సన్నిధానంలో విశ్వాసం కలిగిన వారమై, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. మనం కూడా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసాము, ఇక ముందు కూడా చూడాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.